రోజు రోజుకు మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయనే చెప్పుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఇక వేళ్ళ మీద లెక్క పెట్టడానికి లేదు, చాలా ఉన్నాయి. రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ఎక్కడైనా సరే. ఒకప్పుడు మన పాతకాలం నాటి కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండే, ఇప్పుడు వ్యవస్థలు ఎట్లుండే ఒకసారి అర్థం చేసుకోవాలి. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే, చాలా బ్రహ్మాండంగా ఉండే. ఒకరికి సమస్య వస్తే ఇంటి కుటుంబ సభ్యులు మొత్తం తీర్చేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉమ్మడి కుటుంబాలు లేవు, మొత్తం చిన్న కుటుంబాలు అయిపోయినాయి. అవి కూడా చింత లేకుండా లేవు, అన్నీ చింతలే ఉన్నాయి ఆ కుటుంబాలలో. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎప్పుడు నెలకొకసారి మనకు వార్తల్లో, దేశంలో అనుకోండి, లేకపోతే మన రాష్ట్రంలో అనుకోండి, భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం. ఏంది కారణం అంటే, ఇది భార్యలు ప్రియుల్లో మోజులు పడడం, భర్తలు కూడా ప్రియురాళ్ళ మోజులు పడడం. ఇదొక కోణం అయితే, వాళ్ళకు గొడవలు స్టార్ట్ అయ్యి రకరకాలుగా ఆ పరిస్థితులు చేంజ్ అయ్యి చనిపోవడం, చంపడం జరుగుతుంది. ఈ మధ్యలో 2 రోజుల క్రితం నిన్న జరిగింది. బోడుపల్ల మహేందర్ రెడ్డి అనే యువకుడు తన భార్యను 5 నెలల గర్భవతిని అతి దారుణంగా హత్య చేశాడు. ప్రీ ప్లాన్గా బయటకు పోయి యాక్షన్ ప్లేట్ తీసుకొని వచ్చి ఇక చంపాలే ఫిక్స్ అయిపోయి ఆ మైండ్ సెట్లోనే ఉన్నాడు. అంటే అనుమానం అనేది మైండ్ని మొత్తం మార్చేసింది, రాక్షసునిగా మార్చేసింది. పోయిండు, వచ్చిండు, గొడవ పడేసిండు, తలకేసి కొట్టేసిండు, మొత్తం కింద పడిపోయింది. తల వేరు చేసిండు, చేతులు వేరు చేసిండు, కాళ్ళు వేరు చేసేసి ఇక మొత్తం మీద ఏం చేసినంటే, మూసి నదిలో విడతల వారీగా కాళ్ళు ఒకసారి, చేతులు ఒకసారి, తలకాయ ఒకసారి ప్రతాప సింగ్ నగర్లో మూసి నదిలో పడేసిండు. ఇక పక్కలోళ్ళకు, ఇంటి పక్కల వాళ్ళు ఉంటారు కదా, ఆయన కదలికలపై కానీ లేకపోతే ఆ సౌండ్లు రావడం, మొండె మాత్రం ఇంట్లోనే ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇదంతా కథ అంతా మీకు తెలిసిన విషయమే. ఇక నాగర్ కర్నూలు డిస్టిక్లో సోమశిలలో లింగాల మండలం రాయలపాలెమో ఏదో సమ్ గ్రామం ఉంది. ఆ గ్రామానికి చెందిన శ్రీశైలం ఇంకోరో ఆమె ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయి. ఆ సోమశిల తీసుకుపోయిండు, కాల్చి చంపేసాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పొద్దాక చెప్పాలి నేను. ఇక ఏంది పరిస్థితి, ఏంది విపరీత పోకడ, ఎందుకు ఇట్లా తయారైనరు? కొందరేమో అనుమానంతో చంపేస్తున్నారు భార్యలను, భర్తలు భార్యలను. కొందరేమో ప్రియుళ్ళ మోజులో కొందరు. మరి ఎక్కడ పుల్ స్టాప్ పెడుతుంది ఇది? ఎక్కడ పడే అవకాశం ఉంది? ప్రతిరోజు కాకపోయినా ప్రతి నెలలో ఒక్క న్యూస్ అన్నా చూస్తాం. మనం చూస్తామా లేదా? అంటే ఎక్కడ పోతుంది, ఏం కథ, ఏం లక్షణం, ఎవరి మధ్యలో లోపం ఉంది, ఎక్కడ సఖ్యత లేకుండా పోతుంది? ఉమ్మడి కుటుంబాలు పోయినాయి, చిన్న కుటుంబాలు వచ్చినాయి, అన్ని చింతలే. పిల్లలను కూడా చంపుతున్న పరిస్థితి ఉంది. ఈ మధ్యలో అండి ఎక్కడనో నేను మర్చిపోయినది, పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టి చంపింది, ప్రియుని మోజులో పడి. ఇంతకంటే భావదరిద్రం, ఇంతకంటే దరిద్రం ఇంకా ఉండదు నాకు తెలిసి ప్రపంచంలో. ఇట్లా రకరకాలుగా కారణాలతో చంపుకుంటూ పోతున్నారు. ఏంది పరిస్థితి? ఇప్పుడు ఈ మహేందర్ రెడ్డి విషయం తీసుకుంటే, కేవలం అనుమానంతో చంపిండు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మంచిది, సంతోషం. కులాంతర వ్యవహారం చేసుకున్నారు, సమాజానికి ఇంకా ఆదర్శం. మరి కలిసి జీవించడానికి ఏమైంది? ఆమెనేమో డిగ్రీ కంప్లీట్ చేసింది, పంజగుట్లో కాల్ సెంటర్లో జాబ్ చేస్తుంది, మంచి సంతోషం. ఈయన మనోడేమో బైక్ ట్యాక్సీ, ర్యాపిడోనో ఏదో నడుపుకుంటాడు. మంచిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మంచిగా బతకాల్సిన పరిస్థితుల్లో చేసుకున్న 3 నెలలకే గొడవలు స్టార్ట్ అయినాయి. కేవలం అనుమానం. ఫస్టే అబార్షన్ చేయించిందంట అనుమానంతో. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత నాకు కాదు ఇంకెవరి వల్లనో ప్రెగ్నెంట్ అయిందన్న అనుమానంతో ప్రతిరోజు గొడవలే. పాపం ఆమెకు హాస్పిటల్కు చూయించకపోవడం వల్ల ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకుంటుంది, ఆమె బతికేదో ఈడుస్తుంది. అయితే ఈ క్రమంలోనే, ఈ గొడవలు పడుతున్న క్రమంలోనే ఒకసారి ఆత్మహత్య కూడా పాల్పడిందంట. ట్రై చేసిందంట కిరోసిన్ పోసుకొని. అది ఎట్నో రకంగా బయటపడింది. ఇంక అట్లా కాదు నేను తల్లిగారింటికి పోతా కూడా పంపించకుండా విచక్షణ రహితంగా కొట్టడం, దాడి చేయడం, తిట్టడం. ఏంది ఇది, ఏం కథ? నేనేమంటున్నా అంటే, నేను ఎందుకు చేస్తున్న ఈ వీడియో అనేది ఒకటే. ప్రియుల్లో మోజుల్లో ఉంటున్నారా, ప్రియురాల్లో మోజుల్లో ఉంటున్నారా, ఏందో ఉంటే ఉండండి. మీ బుద్ధి, మీ యొక్క తెలివి అట్లా పాడైంది. కానీ విడాకులు ఇవ్వండి. విడాకులు ఇచ్చి చట్టబద్ధంగా విడాకులు తీసుకొని మీకు నచ్చిన వాళ్ళతోటి పోండి. ఇదొక ఆప్షన్
ఇదొక ఆప్షన్గా చెప్తున్నాను నేను. ఇంకోటి అనుమానం. అనుమానం అనేది చాలా పెనుభూతం. అది వ్యాధి. ఎంతంటే మామూలు వ్యాధి కాదు, చాలా డేంజర్ అయిన వ్యాధి అది. ఒక్కసారి అనుమానం మనసులోకి వస్తే అది పోదిగా. నేనేమంటున్నంటే అనుమానం ఉన్న లేడీస్ కానీ లేకపోతే జెంట్స్ కానీ వాళ్ళకు అనుమానాలు ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం బెటర్. అంటే కొందరు భార్యలు ఏదో ఆఫీస్లో పనిచేస్తుంటారు, ప్రైవేట్గా జాబ్లో ఏవో అక్కడ పరిచయాలు అవుతుంటాయి. కనీసం వాళ్ళతోటి మాట్లాడినంత మాత్రాన అనుమానం పెంచుకోవడం లేదు. భర్తలు వాళ్ళ ప్రొఫెషనల్గా ఎక్కడో జాబ్ చేస్తుంటారు, వాళ్ళు కూడా కొందరితోటి ఆఫీస్ వర్క్లో భాగంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఇవన్నీ అనుమానాలు ఏదో జరుగుతుంది వాళ్ళ మధ్యలోని భర్తలు కానీ భార్యలు కానీ రకరకాలుగా వీళ్ళు అనుమానాలు పెంచుకొని చంపుకునే స్థాయికి పోతుంది. కాబట్టి ఇది వేస్ట్. ఒంటరిగా బతకడం బెటర్. దీనికంటే ఒంటరిగా బతకడం చాలా హ్యాపీగా ఉంటుంది. అనాథ పిల్లలకో లేకపోతే మీ అన్నదమ్ముల పిల్లలకో మీ అక్క చెల్లెళ్ళ పిల్లలకో సేవ చేసుకుంటూ మీరు సంపాదించే డబ్బును పంచుకుంటూ ఉంటే బెటర్. ఎందుకు అనుమానాలు పెంచుకొని అనవసరంగా చంపడం అనేది చాలా నేరం. ఎవరి బతుకు వాళ్ళు బతకడం బెటర్. మీరే ప్రశ్నించుకోండి. అరే నాకు అనుమానం ఎక్కువ, రేపు నేను పెళ్ళి చేసుకుంటే నా భార్య పలాని వాళ్ళతో మాట్లాడితే నేను జీర్ణించుకోలేను, లేదు నా భర్త పలాని వారితో మాట్లాడుతుంటే ఫ్రెండ్లీగా అయినా సరే నేను జీర్ణించుకోలేను అన్నప్పుడు ఒక పెళ్ళి చేసుకోకుండా ఉండండి. ఒక పంచాయతీ పోతుంది ఇది. అంతేగాని చంపుకొని నరుక్కొని అనవసరంగా మీ జీవితాలు ఖరాబు, వాళ్ళ జీవితాలు ఖరాబు. ఈ అనుమానం అనేది ఎట్లుంటుంది తెలుసా? కొందరిది అన్నం తక్కువ తింటారు, అనుమానం ఎక్కువ తింటారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు నిజంగానే అనుమానం అనే భావన ఉంటే పెళ్ళి చేసుకోకుండా ఉండి హ్యాపీ ఉంటే బెటర్ అనేది నా సజెషన్. మరి మహేందర్ రెడ్డి ఇష్యూతోటే ముగిసిపోతుందా, ఇంకేం ఘోరం చూడాల్సి వస్తుందో చూడాలి మరిగా.